హలో అండి. ఈరోజు నేను ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. వెజిటేబుల్స్ అనేవి పాడైపోతాయి, ఎప్పటికప్పటికి ఫ్రెష్గా తెచ్చుకోవాలి. అలా అని చెప్పేసి నేనైతే ఫ్రెష్గా తీసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి, కొన్ని బెండకాయలు అయితే తీసుకున్నాను అనమాట. నాకు తెలిసి ఇప్పుడైతే కాయగూరలు కూడా చాలా రేట్ అయితే తగ్గిపోయాయి. ఇవి ముందైతే తెచ్చానమాట, 3 days బ్యాక్ అయితే తీసుకున్నాను. ఇంక ఇవి కూడా అయితే నాకు ఎండకు ఏమో అర్థం కాలేదు, కొన్ని బయట పెట్టేశాను అనమాట. బయట పెట్టినందుకు పైన చూస్తే చాలా బాగున్నాయి, లోపల చూస్తే అంతా లొత్త అయిపోయినాయి అనమాట. అంటే తినడానికి రావట్లేదు. ఇంకా నేనైతే పచ్చిమిర్చి ఎప్పుడు తెచ్చినా కూడా నేనైతే ఇట్లా తొడాలైతే తీసేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా బట్టలన్నీ మొత్తం ఆరేద్దామని చెప్పేసి అక్కడ వేసేసాను. తర్వాత వచ్చేసి ఇదిగో ఇలా కడుక్కుంటున్నాను అనమాట, కాయ తిందామని. ఇంక కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అబ్బా ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి బిఫోర్ వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా. లైక్ చేసి అలాగే మీకు నచ్చితే మాత్రమే కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే డైలీ చూసే వాళ్ళకైతే కాదండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇవైతే ఇంటి దగ్గర ఉన్న ఓనర్ అక్క వాళ్ళవి అనమాట. చెట్లు అయితే పూల మొక్కలు. నేనైతే ఇంక నాకు పూల మొక్కలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదన్నమాట. మనకి రెంటెడ్ హౌస్లో ఇలా షిఫ్టింగ్ అయినప్పుడు ప్రాబ్లం కదా, అలా అని చెప్పి ఆ మార్నింగ్ అయితే నేను ఆ మొక్కల్ని చూస్తూ కూర్చుంటాను అనమాట. బాగుంటాయి నిజంగా అసలు. కానీ మనం ఇట్లా హౌస్ షిఫ్ట్ అయినప్పుడల్లా ప్రాబ్లం అని చెప్పేసి నేను అంత రెస్పాన్స్ అయితే ఇవ్వలేదన్నమాట మొక్కలకి. ఇంకా నేనైతే పైన మనకి ఇంటికి దగ్గరలోనే ఉన్నాయి కదా, ఇంకా మన పైననే పెట్టేశారు కదా అని చెప్పి అలా అప్పుడప్పుడు కొంచెం అయితే వాటర్ అయితే వేస్తుంటానమాట. మందారం మొక్కకైతే కొంచెం చీమలు అయితే పట్టాయి అన్నమాట. అలా అని చెప్పేసి నేనైతే నాకు మా ఊర్లో అయితే మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళైతే కాఫీ పొడి లిక్విడ్ అయితే వేస్తారు. మందారం చెట్టుకు కానీ ఏ పూల మొక్కలైనా కొంచెం జీడు కానీ చీమలు కానీ అలా ఉంటే కాఫీ పౌడర్ స్ప్రే చేస్తారని నాకు తెలుసు అనమాట. నేనైతే కొంచెం అట్లా కాఫీ పొడి అయితే వేసి వాటర్ వేసేసాను, ఎందుకంటే ఆ చీమలు కాస్త ఏవి ఉండవని చెప్పేసి వేసేసాను. ఏంది అసలు ఇప్పుడు సమ్మర్, ఈ ఉగాదికి అయితే వర్షాలు వస్తాయని విన్నాను కదా, నిజంగా ఎండ కాస్తుంది ప్లస్ మాడం కూడా అయిపోయిందనమాట. వర్షం వస్తుందేమో అనుకున్నాను. ఒక 1 hour ముందైతే బీభత్సమైన గాలి అయితే వచ్చిందనమాట. ఫస్ట్ నేను బట్టలు అయితే ఆరేసాను, మొత్తం అన్ని గాలికైతే ఒక చోటుకు వచ్చేసి కుప్ప అయిపోయాయి అనమాట. మళ్ళీ తీసి నేను అన్ని వాటర్లో అయితే దేవేశాను, ఎందుకంటే అన్ని గాలి కింద పడిపోయాయండి తేమ బట్టలు. చాలా బీభత్సంగా గాలి అయితే వచ్చింది, అందుకు అట్లా వాటర్లో అయితే అద్దేసేసేసాను అనమాట. ఇంకెందుకంటే మనకి ఇది ఎండల కాలమే, కానీ ఇప్పుడు ఉగాదికు ఎందుకని చెప్పేసి లైట్గా మాడాలు అయితే అవుతున్నాయి, అందుకు బట్టలు తొందరగా ఆరడం లేదనమాట. ఇంకా చెప్పాను కదా, చాలామంది మన వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ అండి. షార్ట్ వీడియోస్కి కూడా బాగానే రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు, అలాగే లాంగ్ వీడియోస్లో కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది వచ్చేసి నేను బిఫోర్ 10 days బ్యాక్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ టాప్, ఇంకొకటి బ్లూ కలర్ టాప్ అయితే తీసుకున్నాను. పెద్దగా టాప్స్ అయితే ఏమి యూజ్ చేయనండి, ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా షాపింగ్ కానీ ఊరికి వెళ్ళేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి కొత్త టాప్ అండి. 1 day ఒక్కరోజు అట్లా వేసుకున్నాను, మొత్తం కుట్లన్నీ పోయాయి అనమాట. యాక్చువల్గా స్టిచ్చింగ్ చేశాను, బట్ కింద లేస్ పెట్టి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టారు, అక్కడైతే నేను స్టిచ్చింగ్ చేయలేదన్నమాట. మనం ఏమైనా కొత్త టాప్స్ తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏదంటే మనం పైన కుట్లు అయితే కంపల్సరీ వేయించుకోవాలి, లేదంటే మనం బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు మధ్యలో పోతే ఇంకంతేనండి. నేనైతే ఇంతకుముందు తిరుపతికి వెళ్ళినప్పుడు కొత్త డ్రెస్ తీసుకున్నాను, స్టిచ్చింగ్ అయితే చేశాను, కానీ ఎందుకో మరి కుట్లు అయితే మొత్తం అన్నీ ఊడిపోయాయి అనమాట. అంటే మనకి నేను సైడ్స్ మాత్రమే స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఇట్లా మధ్యలో మనకి కూర్చోబెట్టి వచ్చి ఉంటాయి కదా, అట్లా చోటైతే నేను స్టిచ్చింగ్ చేయలేదన్నమాట. మొత్తం అయితే లేస్ అయితే అంతా ఊడొచ్చింది. ఇంకేమంటే మనకి సపరేట్ ఇంకో డ్రెస్ ఉంది కాబట్టి అడ్జస్ట్ అయిపోయింది. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా బట్టలు చెప్పాను కదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టలు తీసుకున్న వెంటనే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. నిజంగా బయట చల్ల గాలి వస్తుందన్నమాట, కింద ఉంటే అస్సలు గాలి రాదు. ఇంటి పైన ఉంటే గాలి బాగా వస్తుంది పైకి మాత్రం, కానీ ఈవినింగ్ టైంలో దోమలు అయితే ఎక్కువ ఉన్నాయి. చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో ఇట్లా బయట కూర్చొని. ఇంటి దగ్గర ఏవైనా పార్క్స్ ఉంటే అట్లా పార్క్ దగ్గరికి అట్లా వెళ్ళి ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. తర్వాత తులసి మొక్కకైతే ఇక్కడైతే వాటర్ వేసేసాను పూజ చేద్దామని చెప్పేసి. ఇంకంతా ఇమురుకుపోయిందనమాట. ఇంకా పూజ చేయాలని చెప్పేసి అక్కడ ఏమైనా వాడిపోయినవి అవి ఇవి ఉంటే మొత్తం అంతా తీసేసుకుంటున్నాను అనమాట.
ఎందుకంటే తులసి మొక్క ఉన్న తర్వాత ఇంకా డైలీ అయితే ఖచ్చితంగా పూజ అయితే చేయాలి కదా. ఇంక తర్వాత వచ్చేసి జుట్టు అయితే ఆరిపోయిందండి. మామూలుగా అంతా దాదాపు 2 అవర్స్ 3 అవర్స్ పైన అయింది. ఇంక నేనైతే జుట్టు వేసుకుందామని చెప్పేసి అలా మంచంలో కూర్చొని దువ్వకూడదు. ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు తిట్టుకోకండి, అది నాకు కూడా తెలుసు. ఎందుకు కానీ కాళ్ళు లాగేస్తున్నాయని చెప్పేసి అలా కూర్చొని నేనైతే జుట్టు అయితే దువ్వేసుకుంటున్నాను అనమాట. మీకు ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను నేను హెయిర్ కట్ చేసుకున్నానని. అందుకే హెయిర్ ఇంకా చిన్నగా కనిపిస్తుంది అనమాట. దాదాపు ఒక 2 ఇంచెస్ పైనే నేనైతే హెయిర్ కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే కట్ చేస్తుంటే అప్పుడప్పుడు హెయిర్ గ్రోత్ బాగా వస్తుంటుంది. అది కూడా అనుకోకుండా సడన్గా కట్ చేశాను అనమాట. పర్లేదు, నాకు తగ్గ జుట్టు అయితే లేదు, కొంచెం ఉండాల్సిందని అనిపించింది. హెయిర్ మీద అయితే నాకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ అనమాట. నా హెయిర్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు. కానీ కొంచెం లాంగ్గా ఉండింటే ఇంకా చాలా ఇష్టం అనమాట. కానీ నాకు ఈ హెయిర్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఎందుకంటే నేను తీసుకునే కొన్ని టిప్స్ వల్ల చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. పెద్దగా అంటే ఏమంటారు, చిక్కు కూడా అట్లా పెద్దగా ఏం పడదనమాట. చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఏదైనా హెయిర్ స్ట్రైట్నింగ్ చేశారా అనేట్టుగా ఉంటుందన్నమాట. ఇంకా అదే చాలా అనుకున్నాను అనమాట. ఇంకా మీ ఊర్లో వర్షాలు వస్తున్నాయా, ఎక్కడైనా తిరుపతిలో అయితే వర్షాలు వస్తున్నాయని నేను న్యూస్లో చూశాను అనమాట. తర్వాత ఇంకా మనకి ఫేస్బుక్లో కూడా వచ్చింది. మన సైడ్ అయితే ఇంకా వర్షాలు ఏం రాలేదు. సరేనండి, మీకు నచ్చితే మాత్రం తప్పకుండా నాకు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్ని మాత్రం మర్చిపోకండి. మేమైతే తర్వాత నేను మా ఇంటి దగ్గర ఉన్న కొంచెం దూరమేనండి షాపు, అక్కడైతే మగ్గం వర్క్ వేస్తుంటే ఇది మా ఫ్రెండ్ బ్లౌజ్ అనమాట. అందరం కలిసి అక్కడికి వెళ్ళాము. ఇది వచ్చేసి 800 అన్నారు. నిజంగా వర్క్ చాలా బాగుందండి. ఇంకా అప్పుడు వేస్తున్నారు. ఆల్రెడీ నెక్ అండ్ బ్యాక్ నెక్ అయితే అయిపోయింది, హ్యాండ్స్కి అయితే వేస్తున్నారనమాట. ఇంకా నచ్చితే లైక్ చేయండి అబ్బా. ఈ బ్లౌజ్ వచ్చేసి 4000.